బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తుది శ్వాస విడిచారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవడం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. రామోజీరావుకు వైద్యులు స్టంట్ వేశారు. రామోజీరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి రామోజీ భౌతిక కాయాన్ని తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తుది శ్వాస విడిచారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. రామోజీరావుకు వైద్యులు స్టంట్ వేశారు. రామోజీరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి రామోజీ భౌతిక కాయాన్ని తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తుది శ్వాస విడిచారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. రామోజీరావుకు వైద్యులు స్టంట్ వేశారు. రామోజీరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి రామోజీ భౌతిక కాయాన్ని తరలించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, రామోజీరావు మృతికి సంబంధించిన మరింత డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి తెలుగు మీడియా మొగలుగా పేరొందిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థకు గురైంది. రాత్రి నానక్రామ్గూడలోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న రామోజీరావు హైదరాబాద్లోని నానక్రామ్గూడలో స్టార్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్న అతను సమస్యతో చనిపోవడం జరిగింది. ఈ నెల 5న ఆయనకు శ్వాసకోశ వ్యాధులు రావడం జరిగింది. దీంతో పరీక్షించడం కోసం వైద్యులు నానక్రామ్గూడ హాస్పిటల్కు తీసుకెళ్లారు. హాస్పిటల్లో రాత్రి ఇబ్బంది రావడంతో చనిపోయినట్లు తెలుస్తుంది. అట్లాగే ఇతనికి సంబంధించింది 87 ఏళ్ల రామోజీరావు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. గతంలో కూడా ఈయన ఆసుపత్రిలో చికిత్స పొందాడు. కాగా రామోజీరావు మీడియా రంగంతో పాటు అనేక వ్యాపార సంస్థలు నిర్వహించిన విషయం తెలిసిందే. సంస్థ రామోజీ ఫిల్మ్ సిటీ, మార్గదర్శి, చిట్ ఫండ్స్,
ప్రియాసిస్ వంటి వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీరావు నడిపించాడు. తెలుగు మీడియా సామ్రాజ్యాన్ని ఒక రాజుగా ఏలిన చరిత్ర ఉంది రామోజీరావుకు. ఇట్లాంటి చరిత్ర కలిగిన రామోజీరావు అనారోగ్య సమస్యలతో తను చికిత్స పొందుతూ ఆసుపత్రిలో రాత్రి తెల్లవారుజామున చనిపోయినట్లు తెలుస్తుంది. అతని సంబంధించిన భౌతిక గాయాన్ని ఫిలిం సిటీలోని తీసుకెళ్తున్నట్లు తెలుస్తుంది బ్రాహ్మణి. రైట్ రాములు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తుది శ్వాస విడిచారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. రామోజీరావుకు వైద్యులు స్టంట్ వేశారు. రామోజీరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి రామోజీ భౌతిక కాయాన్ని తరలించారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తుది శ్వాస విడిచారు.
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తుది శ్వాస విడిచారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. రామోజీరావుకు వైద్యులు స్టంట్ వేశారు. రామోజీరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి రామోజీ భౌతిక కాయాన్ని తరలించారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి డిప్యూటీ అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, రామోజీరావు చనిపోయినట్టు తెలుస్తుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ రామణి, ఈ రోజు ఉదయం ఒక విషాదకరమైన వార్త ప్రపంచం మొత్తానికి తెలిసింది. అది ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఇక లేరు అనే ఒక విషాద వార్త ప్రపంచానికి తెలిసింది. ఆయన ఇటీవల ఈ నెల 5వ తారీఖున కొంత అనారోగ్య సమస్యలు అవడం వల్ల ఆయనకి స్టంట్ వేసి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడే వాళ్ళ కుమారుడు, పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో కిరణ్, ఆయన ఇంట్లో జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఆయన కొన్నాళ్ళుగా ఉంటూ ఉన్నారు. అయితే ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో ఆసుపత్రికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఆయన దగ్గరగా ఉండాలి అనే ఒక కారణంతో అక్కడికి వెళ్ళకుండా, అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కువ ఉంటారు, బట్ అనారోగ్య రీత్యా వాళ్ళ కుమారుడి ఇంటికి రావడం, అక్కడ దగ్గర హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవడం, అక్కడి నుంచి కొన్నాళ్ళకి అక్కడే ఉంటున్నారు. కానీ నిన్న మధ్యాహ్నం కొంత ఆరోగ్యం విషమించడంతో ఆయన నానక్రామ్ గూడలోని ఒక స్టార్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వైద్యం అందిస్తుండగా ఈరోజు ఉదయం 4:50 ఆ టైంలో 4-5 గంటల మధ్యలో ఆయనకి ఆరోగ్యం విషమించి ఆసుపత్రి చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం హాస్పిటల్ నుంచి ఆయన మృతదేహాన్ని జూబ్లీహిల్స్ ఆయన కుమారుడి ఇంటికి తరలించారు. ఆ తర్వాత ఎక్కువైతే ఆయన చాలా ఇష్టంగా భావించే రామోజీ ఫిల్మ్ సిటీకి ఆయన మృతదేహం తరలిస్తారు. రామోజీరావు మృతితో మొత్తం యావత్ భారతం మొత్తం కూడా కొంత దిగ్భ్రాంతి గురైన, ఎందుకంటే చాలా బిగ్ షాట్. ఆయన ఒక చిన్న స్థాయి నుంచి ఒక పెద్ద లక్షలాది మందికి ఉపాధి కల్పించేంత స్థాయికి ఎదిగారు. 1936 నవంబర్ 16వ తేదీన ఆయన రామోజీరావు కృష్ణా జిల్లాలో జన్మించడం జరిగింది. ఆయన పూర్తి పేరు చెరుకూరి రామయ్య. ఒక చిన్న స్థాయి నుంచి, ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి పుట్టినటువంటి రామోజీరావు పేపర్ ద్వారా కానీ, లేదంటేనేమో ప్రియ పత్రికల ద్వారా కానీ, మార్కెట్ చిట్ ఫండ్స్ ద్వారా కానీ, ఈ విధంగా రకరకాల వ్యాపారాలు, ఉషా కిరణ్ మూవీస్ ద్వారా సినిమా రంగంలో కూడా ప్రవేశించి తనదైన ముద్ర వేశారు. కళాత్మకమైన చిత్రాలు తీసి ఎంతో మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. ఎంతో మంది కొత్త డైరెక్టర్లని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కొత్త హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే రామోజీరావు ఒక పెద్ద పిల్లర్ లాంటి వ్యక్తి అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంటే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ఒక నేపథ్యం అయితే, సోషల్ యాక్టివిటీస్ లో కూడా తనదైన ముద్ర వేస్తూ కొంత ఉపాధి కల్పనలో కానీ అన్ని అంశాల్లో కూడా రామోజీరావు చాలా కీలక పాత్ర పోషించారు. పర్టికులర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మీడియా అధిపతిగా ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తాం. కానీ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి విషయాలు మొత్తం కూడా చాలా కూలంకషంగా, క్లియర్ కట్ గా పేపర్ ద్వారా, టీవీ ద్వారా వివరించడం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు రామోజీరావుతో ముడిపడి ఉండని చెప్పుకోవాలి. ఒక సాధారణ ఆ సంస్థలో పనిచేసే ఒక చిన్న ఉద్యోగం నుంచి ప్రధానమంత్రి మోదీ వరకు కూడా ఆయనకి తెలియని వ్యక్తులు ఉండరు, ఆయనంటే తెలియని వ్యక్తులు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. అంతగా ఆయన ఇంపాక్ట్ చూపించిన వ్యక్తి అనుకోవాలి చెప్పాలి. ఆయన చేసిన సేవలకు కానీ ఎన్నో అవార్డులు కూడా వరించారు. 2016లో పద్మభూషణ్ ఆయనకి కేంద్రం సత్కరించింది. ఆయన చేసిన సేవలకు గాను రకరకాల విభాగాల్లో కానీ, రకరకాల వాటిల్లో ఆయన తన పాత్ర చూపించడం కానీ, లేదంటే తానేంటో తెలియజేయడం కానీ జరిగింది. నిజంగా రామోజీరావు మృతి మాత్రం మొత్తం యావత్ భారతానికి ఒక పెద్ద షాక్ గానే భావించాల్సిన అవసరం ఉంటుంది. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఒక చిన్న పేదల నుంచి ఆల్మోస్ట్ రిచ్ పీపుల్ వరకు కూడా ఉమ్మడి ఏపీకి సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అందరికి కూడా ఆయన వ్యవహారం ఏంటి, ఆయన వ్యవహార శైలి ఏంటి, ఆయన పనితీరు ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసు. ప్రతి ఒక్కరిని కూడా అలకరించే కానీ, అంటే ఒక పెద్ద షాక్ లాని భావించారు. పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడుతో ఎంత రిలేషన్ ఉందో ప్రపంచం మొత్తం ఎంతగా సోదరుడిగా భావిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు. ఎవరైతే టీడీపీ అధినేత ఇటీవల ఎన్నికల్లో ఘనత సాధించినటువంటి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడికి రామోజీరావుకు ఉన్నటువంటి బంధం విడదీయలేని కూడా అంటూ ఉంటారు. అంతేకాదు అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి ప్రముఖ సినీకారుడు ఎన్టీఆర్ కూడా చాలా దగ్గరగా మెలిగేవారు. అఫ్ కోర్స్ ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ దిగిపోతున్న వేళ ఆయన పాత్ర ఎంత అనేది పక్కన పెట్టినట్లయితే ఎన్టీఆర్ తో కూడా ఎన్టీఆర్ ని సపోర్ట్ చేయడం లాగానే ఆయన సినీ ఇండస్ట్రీ నుంచి వదిలి రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత ఆయనకి రామోజీరావు ఇచ్చిన సపోర్ట్ కానీ, ఆ తర్వాత వారిద్దరు సహకారంతో ముందుకెళ్లిన తీరు కానీ, ఇవన్నీ కూడా అన్ని అంశాలు కూడా కొంత తెలుగు భాషకి, తెలుగుదనానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది రామోజీరావు. ఎందుకంటే ఆయన టీవీ ఛానల్ కానీ, లేదంటే ఆయన పేపర్ చూసినా సరే మనకి ఇంగ్లీష్ చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మనం తెలుగు వాళ్ళు మనకు ఒక ఔన్నత్యం ఉంది, మన భాషకు ఒక ప్రాధాన్యత ఉంది కాబట్టి తెలుగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని ఒక కారణంతో ఆయన ఎక్కువగా ఇంగ్లీష్ ని కూడా ఎక్కువ పేపర్లో కానీ, లేదంటే ఆయన టీవీ ఛానల్లో కానీ దానికి సంబంధించి చూపించే వ్యక్తి కదా. అంటే తెలుగు భాష అంటే అంత ఇష్టం, అంత ఔన్నత్యంగా మనం భావించాల్సి ఉంటుంది. సో రామోజీరావు మృతితో మాత్రం పర్టికులర్గా మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ది సేమ్ టైం చాలా మంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆయనకి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో, అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కూడా ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఇస్తూ ఉంటారు. సో అటువంటి వ్యక్తి ఇక లేరు అన్న విషయాన్ని మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మరికొన్ని రోజులు ఉంటే బాగుండేది, అంత భిక్షాట ఇంత త్వరగా కాలం చేస్తారని అనుకోలేదు అని చాలా విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆయన మృతికి ఇప్పటికే అందరూ కూడా, ప్రముఖులందరూ కూడా విచారం వ్యక్తం చేశారు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కూడా రేపు ఇక్కడ ఏపీలో ప్రమాణ స్వీకారం ఉంది, కేంద్రంలో కూడా 9వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంది ఈవినింగ్. కానీ మరి ఈ మృతి నేపథ్యంలో మరి దాన్ని ఏమన్నా ఆ ప్రమాణ స్వీకార వేడుకను ఏమన్నా మారుస్తారా, లేదంటే అదే విధంగా కొనసాగిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ముందుగానే అనుకున్న ముహూర్తం కాబట్టి ఖచ్చితంగా వాటిని మార్చలేరేమో అనుకుంటున్నాను. బట్ ఈయనకి రామోజీరావుతో ఉన్నటువంటి పరిచయాలు ఎవరికైతే ఉన్నాయో అందరూ కూడా ప్రధాని మోదీ కానీ, లేదంటే ఎల్కే అద్వానీ కానీ, ఇలా చాలా మంది బీజేపీలో ఉన్నటువంటి ప్రముఖులతో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిగత తీరు కానీ, ఆయన ఎదిగిన విధానం కానీ, ఆయన జీవిత శైలిని కానీ అందరూ కూడా బీజేపీ నేతలతో పాటు అన్ని పార్టీలకు అతీతంగా కూడా ఆయన్ని కొనియాడుతూ ఉంటారు. సో అటువంటి వ్యక్తి ఇక లేరు అన్న విషయాన్ని ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు. ఆయనకి తుది వీడ్కోలు పలికేందుకు విదేశాల నుంచి, అంతేకాదు ఆయా రాష్ట్రాల నుంచి, ఏ రాష్ట్రాల్లో ఉన్నారో ప్రముఖులంతా కూడా వచ్చేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఆయన్ని ఆఖరి చూపు చూసి ఆయనకి తుది వీడ్కోలు చెప్పేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మొత్తానికైతే చాలా అంటే ఈనాడు సంస్థలలో పనిచేస్తున్నటువంటి, ఈనాటి గ్రూప్ ఆఫ్ సంస్థలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులకు కానీ, లేదంటే ఆయన అంటే బాగా తెలిసిన వ్యక్తులకు కానీ ఒక పెద్ద షాక్ గానే భావించాల్సి ఉంటుంది. ఆయన అంటే అఫ్ కోర్స్ ఆయనకి ఒక రకంగా పక్షపాతంగా ఉంటారు. టీడీపీ సానుభూతిపరుడు అనే ముద్ర ఉన్నప్పుడు కూడా ఆయన వార్తల విషయంలో పరిస్థితి అయితే ఉండదు. వార్తల్ని నిజాన్ని నిక్కచ్చిగానే చెప్తారనే ఒక బలమైనటువంటి ఇది కూడా ఆయనపై ఉంది. అఫ్ కోర్స్ పొలిటికల్ గా ఒక పార్టీకో, లేదంటే ఒక వ్యక్తికో మద్దతు ఇచ్చినప్పుడు, అపరోక్షంగా మద్దతు ఇచ్చినప్పుడు కూడా ఆయన పత్రిక ద్వారా కానీ, ఆయన టీవీ ఛానల్ ద్వారా కానీ ఏకపక్షంగా అయితే ఉండదు అనే ఒక వాదన కూడా బలంగానే ఉంటుంది. అంటే పత్రికా విలువలను కాపాడుతూ కొంత వెళ్తే ఒక ధోరణి చూపించేవారు అనే వాదన కూడా, చర్చ కూడా సహజంగా జనాల్లో ఉంటూ ఉంది. సో తను ఎంతో ఇష్టపడినటువంటి తెలుగుదేశం పార్టీని ఆయన చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకోకుండా కనీసం ప్రమాణ స్వీకారాన్ని కాకముందే ఇలా ఈ విధంగా అయిపోయారు అనే బాధ అయితే ఎక్కువగా టీడీపీ శ్రేణుల్లో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అంతగా ఆయన టీడీపీ సంబంధించిన వ్యక్తులతో, ఆ పార్టీతో కూడా, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులతో కొంత మెర్జ్ అవుతూ ఉంటారు. ఇది అందరికీ ఓపెన్ ఫ్యాక్ట్, తెలిసిన విషయమే. కానీ రాజకీయంగా ఆయనకు ప్రత్యేకంగా ఇష్టాలు ఏమైనా ఉన్నప్పుడు కూడా వాటిని వీటిలలో చూపించకుండా పత్రికా రూపంలో కానీ, లేదా టీవీ రూపంలో ఒక ఏకపక్షంగా ఉండకుండా తనదైన ఒక వార్తను మాత్రమే చూడాలి, ఒక విషయాన్ని పూర్తిగా కూలంకషంగా వ్యూవర్ గానీ, ప్రేక్షకుడు గానీ అర్థమయ్యేలా చెప్పాలి అని చాలా బలంగా భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన అంటే
ఆరోగ్యం అనారోగ్య రీత్యా జనరల్ గా వయసు మీద పడుతున్న కొద్దీ అందరికి కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఆయన వయసు 90 సంవత్సరాలు కాబట్టి ఆబ్వియస్ గా ఒక 5-6 నెలల క్రితం కూడా మనం చూసాం. 5 నుంచి 6 నెలల క్రితం కూడా చూసాం. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో ఆ రైట్స్ జరుగుతున్నప్పుడు కానీ ఆ సమయంలో ఆయన కొంత అస్వస్థకు గురై హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత నుంచి మళ్ళా ఆ తర్వాత కొంత కోలుకున్నారు. ఇటీవల మళ్ళా అనారోగ్యం గురవడంతో ఆయన్ని అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్లో జాయిన్ చేయటం కానీ, ఆ తర్వాత ఆయనకి స్టంట్ ఈ నెల 5వ తారీఖు గుండెకు సంబంధించి స్టంట్ వేయటం కానీ, మళ్ళీ కుమారుడింటికి తీసుకెళ్లటం, ఆ తర్వాత మళ్ళీ విషమించి నిన్న మధ్యాహ్నం మళ్ళీ అదే హాస్పిటల్ తీసుకురావడం, అక్కడ వైద్యులు అందించడం ఉండటం. ఈ క్రమంలో చికిత్స పొందుతుండగా ఈ రోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస కన్ను ముడిచారు. మన రామోజీరావు మృతి మాత్రం ఖచ్చితంగా అందరికి కూడా అన్ని వర్గాల కింద సెన్స్ ఆయన ఏంటో తెలిసిన వ్యక్తులకు మాత్రం ఒక పెద్ద షాక్ అని భావించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు కానీ పట్ల కుటుంబ సభ్యులు ఆ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తులు మాత్రం ఒక పెద్ద షాక్ గానే ఉంటారు. ఏ విషయంలో అయినా సరే క్రమశిక్షణ కానీ, వర్క్ పట్ల పని పట్ల అంకిత భావం కానీ, ఇవన్నీ కూడా ఈవెన్ 90 సంవత్సరాల వయసులో 85 సంవత్సరాల వయసులో కూడా తన సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఒకవేళ మానేసి వేరే సంస్థలకు వెళ్ళినా వేరే చోట పనిచేస్తున్నప్పుడు కూడా పలానా వ్యక్తులు వచ్చారని తెలిస్తే ఈవెన్ వాళ్ళని ఆప్యాయంగా పలకరించి ఆదరించి తిరిగి వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు వారి కారు వరకు కూడా వచ్చి అంతా ఒక వ్యక్తికి ఆ విధంగా గౌరవిస్తారు, ఒక వ్యక్తి పనితీరుకి ఆయన ఆ విధంగా గౌరవిస్తారనే వాదన కూడా ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు ఆయన తెలిసిన వర్గ ప్రముఖులు కానీ. సో అలాంటి వ్యక్తి ఇక లేరు అన్న విషయాన్ని మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి విషయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎందుకంటే వాళ్ళిద్దరి బంధం చాలా తీయలేదంటూ ఉంటారు. ఎందుకంటే ఎన్టీఆర్ పదవీచ్యుతుల్ని చేయటంలో ఇద్దరు కీలక పాత్ర వహించారని ప్రత్యర్థులు చెప్తూ ఉన్నప్పుడు కూడా వాటి రీజన్స్ వాటికి ఉంటే ఆ సమయంలో జరిగిన పరిస్థితులు వేరు అనే వాదన కూడా ఈయన మద్దతుదారులు కానీ లేదంటే చంద్రబాబు మద్దతుదారులు కానీ బలంగా చెప్తున్న పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు ఈ విషయం నిజంగా ఆయనకి నమ్మలేని విషయం, చాలా జీర్ణించుకోలేని విషయం, సోదరుడిగా భావిస్తూ ఉంటారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు కూడా మొదట సూచించింది రామోజీరావు గారని బహిరంగంగానే చాలా సార్లు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అమరావతి అనే పేరుని మనకి చెప్పింది కూడా రామోజీరావు గారు చెప్పడం వల్లే. తర్వాత అన్ని ఆలోచించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా డిసైడ్ చేశారని గతంలో పలుమార్లు చంద్రబాబు నాయుడు మీటింగ్ల వేదిక సభ వేదికగా చెప్పడం జరిగింది. అంటే అంతటి స్థాయిలో ఆ స్థాయిలో ఆయన విలువలకి అంటే రామోజీరావు చెప్పే మాటలకు కానీ ఆయన చెప్పే విషయాలకు కానీ విలువిస్తున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు ఇస్తూ ఉండేవారు. సో అటువంటి వ్యక్తి ఆయన లేకపోవటం లేరనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా టీడీపీ అధినేత పెద్ద షాకే. అట్ ది సేమ్ టైం ఆ పార్టీకి ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా కొంత ఈనాడు సంస్థల అధినేత గానీ ఆయనతో కొంత ర్యాపో మెయింటైన్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎవరూ కూడా నమ్మలేరు. ఈ రోజు తెల్లవారుజామున 4:50 రామోజీరావు తుదిశ్వాస విడిచారు. సో అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇదొక షాకింగ్ న్యూస్ గానే భావించిన పరిస్థితి. ఎందుకంటే ఆయన వెదిగిన విధానం ఆఫ్ కోర్స్ చిన్న పేపర్ పై నిలబడి పచ్చట్లు అమ్ముకున్న వ్యక్తి ఇప్పుడు ఒక ప్రపంచం మొత్తం కూడా తన వైపు తిప్పుకునేలాగా అంటే వెదిగిన విధానం కానీ వ్యాపార సామ్రాజ్యం విస్తృతిలో కానీ ఆ రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆయన ఆ ఫిల్మ్ సిటీ యొక్క గొప్పతనం ఏంటి, ఎంత పెద్ద ఫిల్మ్ సిటీ, ఎటువంటి అంటే ఇవన్నీ కూడా చెప్పుకుంటే చాలా ఉంటాయి రామోజీరావు జీవితంలో. వ్యక్తిగత జీవితం, వ్యాపార జీవితం, రాజకీయ జీవితం ఇవన్నీ కూడా అంటే రాజకీయాలు ఎప్పుడు ప్రత్యక్షంగా ఉండనప్పుడు కూడా తాను అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంత మద్దతుగా నిలిచారనేది మాత్రం ఓపెన్ బ్యాక్. ముఖ్యంగా ప్రియా పచ్చల ద్వారా కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా కానీ ఇలా ఈ కొన్ని టీవీ ఛానల్ ద్వారా పత్రిక ఛానల్ ద్వారా ముఖ్యంగా పత్రిక జర్నలిజం రూపంలో పత్రిక ద్వారా ఒక జర్నలిజం స్కూల్ పెట్టి ఎంతో మంది లక్షలాది మందిని ఆ విధంగా ప్రతిపేట ఏటా ఇంతమందిని కొన్ని వేల మందిని తీర్చిదిద్దం కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా వీళ్ళందరిలో ప్రముఖులందరూ కూడా చాలా మంది అక్కడ ఆయన ద్వారా తర్ఫీదు పొంది ఆ తర్వాత బయటకు వచ్చి జీవితాలను చక్కబెట్టుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో పత్రికా విలువలను కూడా పాటిస్తూ ఇలానే ఉండాలి, ఇలానే వెళ్ళాలి, ఇలానే ముందుకెళ్ళాలి, కొంత క్రమశిక్షణ అంకిత భావంతో సమాజంలో
తిరిగేటువంటి వ్యక్తులు బట్లర్ గా జర్నలిస్టులపై చాలా వాల్యూ ఉంటుంది, వాళ్ళ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఆ జర్నలిజం స్కూల్లోనే వాల్యూస్ కానీ అవన్నీ కూడా నేర్పించి బయటికి పంపిస్తూ ఉంటారు ఆయన. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా అంశాలు రామోజీరావుతో ముడిపడి ఉంటాయి. సో అలాంటి వ్యక్తి లేరు అనే విషయాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నాకు ఈ రోజు రామోజీ ఫిలిం సిటీ కాన్సెప్ట్ లో పాటు దాన్ని తరలిస్తారు. ఆ తర్వాత నుంచి కూడా ప్రముఖుల రాక సందడి మొత్తం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ తెలిసిన వ్యక్తులే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసేందుకు, ఆఖరి నిమిషంలో ఆయనకి తుది విడుకులు పలికేందుకు రామోజీరావు నుంచి ప్రధాని మోదీ నుంచి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు అందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు కూడా ఆయన్ని చూసేందుకు, తుది విడుకోలు పలికేందుకు అందరూ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. బ్రాహ్మణి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తుది శ్వాస విడిచారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. రామోజీరావుకు వైద్యులు స్టంట్ వేశారు. రామోజీరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి రామోజీ భౌతిక కాయాన్ని తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తుది శ్వాస విడిచారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. రామోజీరావుకు వైద్యులు స్టంట్ వేశారు. రామోజీరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి రామోజీ భౌతిక కాయాన్ని తరలించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవటంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలిస్తున్నారు. నవంబర్ 16న ఏపీలోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. 1974 ఆగస్టు 10న విశాఖ తీరంలో ఈనాడు దినపత్రికను ప్రారంభించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవటంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.